హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుందండి. నెల రోజులు 30 మంది మాస్టర్స్ వస్తారు. 30 మంది మాస్టర్లు ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్నారు మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆత్మజ్ఞానం ఏకాదశి, ద్వాదశి. అసలు ఏకాదశి అంటే ఏంటి, ద్వాదశి అంటే ఏంటి, ఈ ఒక్క ఆత్మజ్ఞానం చెప్పడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన ధనలక్ష్మి గారు కోనసీమ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తూ, ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న మేడం గారికి, ఈ ఛానల్ వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాస్టర్స్, పరమ పవిత్రమైన కార్తీక మాసము అంటూ ఉంటాం కదా, అలాంటి కార్తీక మాసము శుభాకాంక్షలు మీ అందరికీ. ఎందుకంటే ఏదైనా మనం ఒక మాసమైనా, ఒక పూజైనా, ఒక వ్రతమైనా, ధ్యానమైనా, ఏది అయినా కూడా శుభాలను చేకూర్చాలి అందరికీ అని సత్సంకల్పంతో చేసేదే ఏ వ్రతమైనా, క్రతువైనా, ధ్యానమైనా, తపస్సైనా. పూర్వంలో తపస్సు అనేవారు, ఇప్పుడు మనం ధ్యానము, మెడిటేషన్, ఏ పేరైతేనేమి త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దైవం మెచ్చును, పదుగురు మెచ్చును అంటారు కదా. అలా ఏం చేసినా త్రికరణ శుద్ధిగా చేయవలెను. అలా చేసే వాటిలో కార్తీక మాసము ఒక పరమ పవిత్రమైన మాసంలో, అంటే మనకి ఎలా చెప్పారంటే సూక్ష్మములో మోక్షము. ఏదైనా ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా అని తెలుసుకుని చేసినట్టయితే దాని ఫలితాన్ని పరిపూర్ణముగా పొందగలము అని చెప్తూ ఉంటారనమాట. మనం ఎంతో చేసేసే కంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని చూడండి, ఒక మంత్రమైన, తంత్రమైన, యంత్రమైన ఉన్నాయి, దాని శక్తి మనకి లభించాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మాస్టర్స్, దానిని తెలుసుకొని చెయ్యాలి. ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఈ మానవ దేహమే సజీవ శ్రీచక్ర మహాయంత్రము లాంటిది. ఆ యంత్రములో నిరంతరం అలుగు లేకుండా జరిగే శ్వాసక్రియ, ఇది యంత్రమైతే అది మంత్రము, శ్వాస. ఈ శ్వాస అనే మంత్రాన్ని పట్టుకుని మనలోకి మనం అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు మనకి తంత్రంలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ధ్యానము సర్వభోగకారిణి, సర్వరోగ నివారిణి, ఇలా సత్యజ్ఞాన ప్రసాదిని. ఒక సామాన్య గృహిణులు కూడా ఎన్నో విషయాలని ఎలాంటి పుస్తకాలు చూడకుండా అలా అద్భుతంగా ఆ విశ్వశక్తితో ఎవ్వరు ఏమడిగినా చెప్పగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం అద్భుతమైన ఈ ధ్యానము. అదేంటండి ఇలా చెప్తున్నారు, కార్తీక మాసం కదా, మేము పూజలు చేస్తున్నాము, నోములు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, అందున ఇప్పుడు మీరు ఏకాదశి, ద్వాదశి విశిష్టత చెప్పడానికి వచ్చారు. అక్కడికే వస్తున్నాను మాస్టర్, చెప్తాను. చక్కగా తెలుసుకొని ఆచరించండి. ఈ అద్భుతమైన విషయాలు అంటే చాలా మంది చాలా చెప్పేస్తూ ఉంటారు, కానీ మనం వాస్తవానికి ఊహలలో జీవించకుండా వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
ఎప్పుడు మన వాస్తవ వాస్తవ జీవితానికి మనం చేసేది అనుసంధానమైనప్పుడు ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతాము. అది ఎలాగు అంటే మనం చక్కగా చెప్పేశారనమాట. ఏమని? పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమో యాగం, యాగ కోటి సమో ధ్యాన. అయితే ఇవన్నీ తప్ప అండి? కానే కాదు. చేయండి. పూజ ఎందుకు చేయమన్నారు? తెలుసుకుని చేయండి. పూజ పూనికతో చేయవలెను. మొదటి మెట్టు. ఏ పూజ చేసినా, ఏకాదశి చేసినా, ద్వాదశి చేసినా, ఏది చేసినా పూజ పూనికతో చేయవలెను. పూజ అసలు ఎందుకు చేస్తారు? దాని పర్పస్ ఏంటి? పూజ ఎందుకు చేయాలి అన్నప్పుడు నిమిషమైన మది నిలిపి నిర్మలముగా లింగ జీవేశులని భంగపడక పూజ మది ఎందు చేయుట పుణ్య ఫలము సదాభిరామ వినురవేమ. చూడండి చక్కగా పూజ మది ఎందు చేయుట పుణ్యఫలము. ఎక్కడ ఏంటండి ఇప్పుడు మనం సమాజంలో ఎలా ఉన్నాము అంటే ఎంత పువ్వులు కోసేసామా, ఆ చెట్లు పువ్వులు కోసేమా, ఈ చెట్లు పువ్వులు కోసామా, ఇంత పసుపు వేసామా, అంత కుంకుమ వేసామా, అన్ని దీపాలు పెట్టామా, పసుపు కుంకుమ యాంటీబయోటిక్ వాటిని చక్కగా వినియోగించుకోండి. మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. పువ్వులు చక్కగా చెట్లను ఉంచండి. అవి వికసిస్తే ఆనందాన్ని పొందండి. వాటి నుంచి ఎంతో జ్ఞానం ఉంది, దాన్ని తెలుసుకోండి. ఎలాంటి పుష్పాలు పెట్టాలి అన్నారు అంటే పూజ మదియందు చేయుట పుణ్యఫలము. మదిలో అంటే మనస్సులో చెయ్యాలి, నిర్మలంగా చెయ్యాలి. ఆ మదియందు చెయ్యాలి. అంత చక్కగా చెప్పేశారు. ఒక్క మాటలో చెప్పేశారనమాట. పూజ మదియందు చేయుట పుణ్యఫలము. అష్టపుష్పాలు సమర్పించమన్నారు. అందులో అహింస అనే మొదటి పుష్పాన్ని సమర్పించాలి. అలాగే అహింస, శ్రద్ధ, సబూరి, క్షమ, ఇంకా ఎంత చక్కని పుష్పాలు అంటే అవి క్షమ, ఓర్పు, దయ, కరుణ, ఎలాంటి పుష్పాలన్నిటినీ మనం మనలో ఎప్పుడైతే ఉన్నాయో అవి సమర్పించగలుగుతాము. అలాంటిదే అసలైన పూజ, అసలైన భక్తి. ఎవరికి సమర్పించాలి అంటే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికినా అందందే గలడు దానవాగ్రిని వింటే అన్ని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మనం ఎక్కడికో వెళ్ళిపోయి తీర్థయాత్రలకు తిరిగేసి లేకపోతే గుడులకు వెళ్ళిపోయి ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అసలు ఏం చేస్తున్నాం మనం? అసలు అక్కడ తొక్కేసుకుని వెళ్ళిపోవడమే. సాటి మనిషిలో ఉన్న దైవాన్ని, దైవత్వాన్ని చూడకుండా ఎందుకు వారిని గెంటుకుంటూ, వీడిని తన్నుకుంటూ అలా వెళ్ళిపోయి భగవంతుడిని చూసేసినంత మాత్రాన అక్కడ భగవంతుడు కరుణించేస్తాడా? ఆలోచించండి. అర్థం చేసుకోండి. అసలు ఆ గుడుల దగ్గర క్యూ లైన్‌లు. అక్కడ నేను ముందు అంటే నేను ముందు అని పడిగాపులు పడి, అక్కడ నాకే మొదటిగా దర్శనం రావాలని, నాకు డబ్బు ఉందని, నాకు దర్పం ఉంది, లేకపోతే పదవి ఉంది అని సామాన్య జనాల్ని అలా లైనుల్లో పెట్టి ఈ పదవిని, ఈ గొప్పతనాన్ని ఉపయోగించుకొని ఎక్కువ డబ్బులకి ఆ టిక్కెట్లను కొని ముందుగా దర్శనం చేసేసుకుంటే భగవంతుడు కరుణించేస్తాడా అండి? కరుణించేసాడని ఎక్కడైనా ఏ పురాణంలో అయినా ఉందా? 18 పురాణాలు మొదటిగా భగవంతుడే వచ్చి 4 వేదాలు చెప్పాడు. ఉపనిషత్తులు ఇచ్చాడు. రుక్కులు ఎన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే పురాణాలు అందించాడు. ఉపపురాణాలు ఇచ్చారు. ఏదైనా ఒక పురాణాన్ని చదువుతున్నామా? అందులో సారాంశాన్ని గ్రహిస్తున్నామా? రాముడు అలా చేశాడు. కృష్ణుడు ఇలా చేశాడు. నరసింహుడు ఇలా చేశాడు. అమ్మవారు ఇలా చేసింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా ఉంటున్నాము? ఎదుట మనిషిలో ఉన్న అంటే అంతటా ఉన్న భగవంతుడు చీమలో, దోమలో, చేపలో, కప్పలో ఉన్న భగవంతుడు మనిషిలో ఎందుకు ఉండడు? అసలు గుడికెళ్తుంటే పక్కవారిని తోసేసుకొని వెళ్ళిపోయి చేసే పూజలకి ఏ విధంగా ఫలితం వస్తుంది? ఈ మానవతా విలువలని ఆహ్, తగ్గించేసుకొని ఎక్కడో దైవం ఉన్నాడని వెతుకుతూ ఉండటం సమంజసమేనా? ఎప్పుడూ మానవత్వాన్ని దైవత్వం వైపుకు నడిపించాలి. మానవత్వంతో మనిషి మనుగడ.
అలా చేస్తున్నామా? ఆలోచించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏకాదశి, ద్వాదశి విశిష్టతని తెలిపే ముందు చక్కగా ఈ విషయాలను చెప్పాలి అని నేను అనుకోలేదు. వచ్చి కూర్చున్నాను. అక్కడ మాస్టర్స్ చెప్పిస్తారు. మనం ప్రతీదీ కూడా ఒక దీపం పెడుతున్నాము. దీపం ఎలా వెలిగించాలి? ఏ విధంగా ఎలాంటి భావనతో దీపం పెట్టాలి? అంటే ఆ దీపము మన పెట్టే ప్రమిద మన మూలాధారము భూతత్వానికి సంబంధించినది. ఆ దీపంలో వేసే నూనె జలతత్వానికి సంబంధించినది. మన స్వాదిష్టాన చక్రానికి సంబంధించినది. ఆ దీపంలో వేసే ఒత్తే ఆకాశ తత్వానికి సంబంధించినది. దానికి సహకరించే గాలి వాయుతత్వం అయితే అది వెలిగించే నిప్పు అగ్ని తత్వము. ఇలా మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ ని ఉద్దీపన చేసుకోవాలి అని చెప్తుంది దీపతత్వము. దీపము ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగుని తదేకంగా చూడడాన్ని త్రాటకము అంటారు. ఆ త్రాటక క్రియ చేస్తుంటే మనలో ఉన్న ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. ఈ 5 ఎలిమెంట్స్ ని ఉద్దీపన చేసుకునే ఉద్దేశమే దీపము యొక్క అసలైన పరమార్థము. దీపము ఎందుకు వెలిగిస్తున్నాము? ఏదో అలా వెలిగించేసి ఏదో ఒక స్తోత్రాన్ని చెప్పేసి అలా వదిలేయడం కాదు. దాన్ని చక్కగా తదేకంగా దృష్టిని సారించి చూడడం వల్ల ఆ దీపం యొక్క పరమార్థం తెలుసుకుని చేయడం వల్ల మనకి అర్థమవుతుంది. అసలైన దీపము అంటే ఏమిటి? అది ఏ విధంగా వెలిగించాలి? పంచభూతాలు బయట ప్రకృతిలో ఉన్నాయి. అలాగే మనలోని ఉన్నాయి. ఈ పంచభూతాలను బయట ఉన్న పంచభూతాలను మనలో ఉన్న పంచభూతాలను సమన్వయం చేస్తూ భగవంతుడికి అక్కడ భక్తితో సమర్పిస్తున్నాం. భగవంతుడికి మనం దీపం పెట్టకపోతే లాసా అండి? ఏమండి ఆయనకి దీపం పెట్టే వాళ్ళే లేరా? ఎందుకు పెడుతున్నాము? మన కోసం మనం పెడుతున్నాము. మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం పెడుతున్నాము. గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా తెలుసుకుందాము. బయట ఉన్న భూతాలను మనలో ఉన్న పంచభూతాలను సమన్వయం చేస్తూ ఈ దీపం యొక్క అర్థం మనకి తెలుపుతుంది. దీపము ఎంతో చీకటిని చిన్న దీపము ఆ మనకి ఆ చిన్న దీపం అంత చీకటిలోని దారి చూపినట్టే ఎంతో మనకి జన్మలు ఎన్నో జన్మలు తీసుకుని ఏ జన్మ వరకు వచ్చాం కాబట్టి జన్మల అజ్ఞానాన్ని కూడా పటాపంచలు చేసేది జ్ఞానం అనే జ్యోతిని మనలో వెలిగించుకున్నప్పుడు జన్మల అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకోగలుగుతాము. ఇలా ఒక్కటి కాదు, స్నానానికి, కార్తీక మాసంలో దీపానికి, దానానికి, ఇలా ప్రతి దానికి ఈ పూజలకి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఆ దానము ఎలాంటి దానాలు చేయాలి, కన్యాదానమే కాదు, గోదానమే కాదు, ఎలాంటి దానాలు చెయ్యాలి అని చెప్పారంటే వాటిలోని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటే అద్భుతం. నిజంగా ఒక్కొక్క దాన్ని ఇప్పుడు దీపం గురించి తెలుసుకున్నాం. అలాగే హస్తాలకి భూషణములు ఏమిటి అంటే ఎంతో బంగారం ధరించడం కాదు. అలాగే చక్కగా హస్తానికి భూషణం ఏంటంటే దానము, ధర్మము. ఎలాంటి దానము చేయాలి, ఎలాంటి ధర్మము చేయాలి, శాలిగ్రామము అంటే ఏంటి, శాలిగ్రామ దానము యొక్క మహిమ ఏంటి, దాన్ని ఎందుకు చేయమన్నారు, మనిషి భగవంతుడుగా మారి భగవంతుని గుణాలను సంతరింప చేసుకోవాలి. అదే భగవంతుడికి ఆ దానము, ఆ భగవంతుడినే దానం చేసే అంత గొప్ప వాళ్ళమా ఏంటి? ఈ శాలిగ్రామ దానంలోని విశేషము తెలుసుకోవాలి. ప్రతిదీ తెలుసుకొని ఆచరించినట్టయితే అది చక్కని జీవన వికాసానికి ఈ సంస్కృతి సాంప్రదాయం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మన రేపటి తరాలకి చెప్పినట్టయితే ఎంతో గొప్పగా ఉంటుంది. కనీసం 18 పురాణాలలో ఏ పురాణాలనైనా మనం చదువుతున్నామా లేకపోతే వింటున్నామా? కనీసం కార్తీక పురాణం వింటున్నామా, చదువుతున్నామా? అసలు అందులో అంతరార్థం ఏంటి, పరమార్థం ఏమిటి చక్కగా తెలుసుకుందాము మాస్టర్స్. ఇంకా తెలుసుకునే ముందు చక్కగా ఏకాదశి,
ద్వాదశి ఈ తిథులలో చక్కగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి కొలుస్తాము. ఎందుకు కొలుస్తాము? అసలు ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడు దామోదరుడు అనే పేరుతో మొదటి 15 రోజులు ఎందుకు పూజింపబడుతున్నాడు? ధామము అంటే త్రాడు, దామోదరుడు త్రాడును ఉదరమునకు కట్టుబడిన వాడు. ఒక త్రాటితో ఉదరము పొట్టకి కట్టబడినవాడు. ఎలా కట్టబడ్డాడు? ఎలా కట్టబడతాడు భగవంతుడు? అనే విషయాన్ని తెలుసుకొని చక్కగా ఏకాదశి, ద్వాదశి విశేషాలను కూడా తెలుసుకుందాము. ఈ దామోదరుణ్ణి ఈ కార్తీక మాసంలో ఎందుకు పూజిస్తారు అంటే, ఒకరోజు బాగా అల్లరి చేస్తున్నాడు నందవ్రజంలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఏం లోకాలను పాలించే మహానుభావుడు. 14 లోకాలను తన కుక్షిలో నింపుకున్నవాడు. కానీ అక్కడ దైవం మానుష రూపేణ అని ఆ యశోదమ్మ దగ్గరికి చేరిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో అల్లరి చేసేవాడనమాట. ఆ అల్లరి చేస్తుంటే వారందరూ కూడా ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాల పెరుగు మననీయుడమ్మ పోయిదమెక్కడమై ఎక్కడికైనను మాయన్నల శుభగలాన మంజులవాడి అని చెప్తూ ఉండేవారు. అందరూ వచ్చి గోపికలు గోపబాలురు కూడా. అంటే అలా చేస్తున్నప్పుడు ఒక రోజున యశోదమ్మకు చాలా కోపం వచ్చేసింది. వచ్చేసి ఒక పెద్ద రోలు తీసుకొచ్చి, ఒక తాడుని తీసుకొచ్చి, ఆ రోలుకి తాడు తాడు కట్టి ఈ కృష్ణుడు పొట్టకి ఆ తాడుని కడదామని ప్రయత్నం చేస్తుంది. ఆ తాడుకు కట్టబడేవాడా అండి ఆయన? ఆయన కడుపులోనే 14 లోకాలు ఉన్నాయి కదా! మరి ఆ తల్లి ప్రేమ ఏ విధంగా ఉందంటే, అయ్యో! ఈ తాడు తెచ్చి కడుతుంది కానీ కట్టుబట్టలేదు. ఇంకా చిన్న తాడు తక్కువస్తుంది. ఏంటి? ఈ చిన్న తాడు తక్కువ రావడం ఏంటి? ఈ చిన్న పిల్లాడే కదా! చిన్న పొట్టే కదా! అనుకోవట్లేదు ఆవిడ. ఆవిడ ప్రేమ ఎలా ఉందంటే, ఆ చిన్ని కృష్ణుడు చెయ్యి వదలట్లేదు. మళ్ళీ పాపం అలాగే చెయ్యి వదలట్లేదు. చెయ్యి వదిలితే పారిపోతాడు కృష్ణయ్య అని, ఆ చెయ్యి వదలకుండా ఆయన్ని లాక్కుని తీసుకెళ్ళి తాడు వెతుక్కుని ఇంకో ముక్క తెచ్చి దానికి కడుతుంది. దానికి కట్టి మళ్ళీ పొట్టకు కట్టడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ కొంచెం చిన్న తాడు తక్కువస్తుంది. అలా చాలా సార్లు జరిగిన తర్వాత, అయ్యో! ఇలా తక్కువస్తుందేంటి? నా చిన్ని కన్నయ్యకి చిన్ని బొజ్జే కదా! అన్న ఆలోచన కూడా లేదు. ఏదో విధంగా కట్టేసేయాలి. కానీ ఎంత ప్రేమ ఉంటే ఆ తల్లి ప్రేమకి అక్కడ అర్థం చేసుకున్నాడు దేవాది దేవుడైన ఆ చిన్ని కృష్ణుడు. కట్టుబడిపోవాలి. ఇంకా అమ్మని విసిపించకూడదు అని అప్పుడు ఆయన కట్టుబడిపోయాడు. తల్లి ప్రేమకు కట్టుపడ్డాడక్కడ. దామోదరుడయ్యాడు. ధామమును ఉదరముకు కట్టుబడినవాడు. ఎంత విచిత్రమో చూడండి. ఆయన ఆ తల్లి ప్రేమను గుర్తించి ఆ ప్రేమకు ఆ ప్రేమకు కట్టుబడిపోయాడనమాట. అలా దామోదరుడు అనే నామాన్ని సంతరించుకున్నాడు. అందుకే కార్తీక మాసంలో ఈ దామోదరుడి పేరు మీద మొదటి 15 రోజులు చక్కగా పూజలను నిర్వహిస్తామన్నమాట. అలా భగవంతుడు భక్తివశ్యుడు, భక్తి ప్రియుడు, భారువుల బంగారానికి ఎన్నో సిరి సంపదలకి తూగని భగవంతుడు ఒక్క తులసీ దళానికి తూగాడు అంటే అక్కడ భక్తి ముఖ్యము, భక్తి ప్రధానము అనే విషయం మనకి తెలుస్తుంది. అలాంటి భగవంతుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఒక భక్తుడి కోసం ఎన్ని శాపాలను పొందాడు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఆయన్ని చక్కగా ఒక కీర్తనతో ఆహ్వానించుకుందాం మాస్టర్స్. హరిసుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం. హరిసుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి ఓం. హరినారాయణ హరి ఓం. మెడను తులసి మాల ధరించి మధుర మురళి గానము చేసి వెన్న దొంగ నా హృదయమునే దోచుకుపోయావా. వెన్న దొంగ నా హృదయమునే దోచుకుపోయావా. హరి సుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి ఓం.
రావయ్య కృష్ణయ్య గోకుల పాలకుడా, రావయ్య కన్నయ్య నందగోపతనయ, రావయ్య కృష్ణయ్య గోకుల పాలకుడా, రావయ్య కన్నయ్య నందగోపతనయ, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద, హరి కేశవ హరి గోవింద, హరి నారాయణ హరి ఓం. నందనంద ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల గోపాల, నందనంద ఆనంద నందనంద గోవింద నందనంద గోపాల గోపాల, గోపాల గోపాల హరి గోవింద గోవింద, గోపాల గోపాల హరి గోవింద గోవింద, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద, హరి కేశవ హరి గోవింద, హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి ఓం, హరి నారాయణ హరి ఓం. కార్తీక శుద్ధ ఏకాదశి. ఏకాదశి వ్రతము అంటే, ఏకాదశి అంటే 11వ రోజు. 11వ రోజు అయిన ఏకాదశి తిథి, ఆ తిథి దేవత శ్రీమన్నారాయణ నుంచి వచ్చింది, ఆయన అనుగ్రహం పొందింది. ఆ రోజు చేసిన స్నాన దాన జపము యొక్క ఫలితము ఎంతో గొప్పదై మోక్షాన్ని అందించాలని వరము పొందినది. అలా వరము పొందిన ఆ ఏకాదశి విశిష్టత ఏమిటంటే, ఏకాదశి రోజున ఎవరైతే పూర్ణముగా స్నానము చేసి ఏకాదశి ఉపవాసము అంటే మనమందరము అనుకుంటాము, మనం ఏమి ఆహారము తినకుండా ఉండడమే ఉపవాసము అనుకుంటాం. అలా కాదు. ఏకాదశి ఉపవాసము సమీపముగా ఉండటము. ఉపవాసము సమీపముగా ఉండటము. ఎవరికి సమీపముగా ఉండాలి, ఎక్కడ సమీపముగా ఉండాలి, ఎందుకు సమీపముగా ఉండాలి అంటే, ఏకాదశి ఉపవాసములోని అంతరార్థం ఏమిటంటే, ఉపవాసము సమీపముగా ఉండటము. ఎప్పుడైతే సమీపముగా ఉండటము అంటే, మనకి ఏం చెప్తారంటే బాహ్యార్థము భగవంతునికి సమీపముగా ఉండడము అంటే, ఎక్కడున్నాడు ఆ భగవంతుడు అనుకున్నప్పుడు, అంతటా ఉన్న భగవంతుడు మనలోని ఉన్నాడు కదా. ఎప్పుడైతే మనస్సు బుద్ధి ఆత్మలో కలిస్తే యోగము. ఈ ఆత్మ పరమాత్మ వైపుకి మరలినప్పుడు అది అసలైన యోగము, భక్తి యోగము. అలాంటి భక్తితో ఏకాదశి వ్రతముని చేయాలి. అలాంటి భక్తితో ఏకాదశి వ్రతమును చేయాలి, ఆచరించాలి. అది భక్తి శ్రద్ధ కలిగిన వారికి తప్పక ఆ ఫలితము లభించి తీరుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కార్తీక పురాణంలో చెప్పబడినది. అది ఏమిటంటే, అంబరీషుడు అనే చక్రవర్తి, ఆయన చక్కగా 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని మొదలుపెట్టి, ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆచరించి ఆయన ద్వాదశి పారణ చేస్తూ ఉండేవాడన్నమాట. ప్రతి ద్వాదశికి బ్రాహ్మణోత్తములకు భోజనములు దాన ధర్మాలు చేసి చక్కగా ఆయన పారణ చేసేవారు, అంటే భోజనాన్ని చేసేవారు. అలా చేసిన క్రమంలో కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం చేసుకుని ఆయన ద్వాదశ పారణ చేద్దాము అనుకునేసరికి, అప్పుడు ఆ దూర్వాస మహర్షి ఆయన
రాజ్యానికి విచ్చేశారు. అలా విచ్చేసిన దూర్వాస మహర్షిని ఆయన ఎంతో శ్రద్ధాభక్తులతో ఆహ్వానించి, మహర్షి ఈరోజు ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి పారణ చేయాలి అనుకుంటున్నాను. చక్కగా సమయానికి మీరు విచ్చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు భోజనానికి అతిథిగా రండి అని పిలిచారు. అప్పుడు దూర్వాస మహర్షి కూడా అలాగే వస్తాను రాజా అంటూ నేను నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం ముగించి వస్తాను అని చెప్పి వెళ్ళిన ఆయన ఎప్పటికీ రావట్లేదు. అలా రావట్లేదని చెప్పి ఈ అంబరీష మహారాజు ఏం చేశారంటే, దూర్వాస మహర్షి రావట్లేదు. ఏకాదశి ఒక్కొక్కసారి చూడండి ఏకాదశి చేస్తూ మనకి ద్వయము అంటారు. ఈ తిథి ద్వయాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, తొందరగా ఏకాదశి ముందు రోజున ఏకాదశి అయిపోతుంది. ఏకాదశి అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వాదశి కూడా అదే రోజున వస్తుంది. మర్నాటికి కొంచెం సమయంలో ద్వాదశి గడియలుంటాయనమాట. అలా వచ్చిందనమాట. అలా వచ్చిన సందర్భంలో ఆ కులగురువులను అక్కడ ఆయన అడుగుతారనమాట పెద్దలను. అడిగినప్పుడు మహారాజా ఏమీ కాదు అంబరీషునికి చెప్తారనమాట. ఆ కులగురువులు ఏమనంటే, మీరు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కాబట్టి స్వల్పంగా జలాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించండి అని చెప్తారు. అలాగా ఆ జలాన్ని కొద్దిపాటి జలాన్ని స్వీకరించి ఆ ఉపవాస దీక్షను ఉపసంహరిందాము అని ఆయన జలాన్ని స్వీకరించేసరికి అక్కడ దూర్వాస మహర్షి వచ్చేస్తారు. అలా వచ్చి దూర్వాస మహర్షి ఎలాంటి కోపం అంటే ఎంత కోపంతో ఉద్రిక్తుడైపోయి, ఓరి ధూర్తుడా, నన్ను భోజనానికి పిలిచి అతిథికి వడ్డించకుండా నీవు మాత్రం పానం చేస్తావా అంటూ దుర్భాషలాడుతూ చాలా కోపోద్రిక్తుడయ్యి ఆ అంబరీషుణ్ణి శపించడం మొదలు పెడతాడు. అలా శపించడం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి శాపాలను ఇస్తున్నాడంటే ఆయన, ముందుగా నీవు తాబేలు అయిపోతావు, చేపవైపోతావు, తాబేలు అయిపోతావు, మనిషి కాకుండా మృగము కాకుండా అయిపోతావు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు దశావతారాలు పేర్లను చదివేసి ఎన్ని అవతారాలను మరుగుజ్జుగా వామనుడిగా జన్మిస్తావు అంటూ ఎన్ని శాపాలను పరశురాముడిగా, రాముడిగా, ఇలాగ కృష్ణుడిగా ఇలాగ జన్మిస్తావు అని ఇన్ని జన్మాలు ఇన్ని శాపాలను అందించేస్తాడు. ఆ అంబరీషుడు మహాభక్తుడు కాబట్టి ఆయన ఆజ్ఞాచక్రంలో ఆ శ్రీహరిని రూపాన్ని తలుచుకుని ఆయన నామాన్ని తలుస్తూ అక్కడ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఎప్పుడైతే తన భక్తుడు ఆ శాపానికి గురి అయిపోతే ఆ భగవంతుడు అంగీకరిస్తాడా అండి? ఆ భగవంతుడు ఎప్పటికీ అంగీకరించడు. ఎన్నో ఉదాహరణలు ఈ భక్తుల కోసం భగవంతుడు ఎలాంటి కష్టాలనైనా స్వీకరించాడో, ఓర్చుకున్నాడో మనకి తెలిసినవే ఎన్నో కథలున్నాయి. అందులో ఈ అంబరీషుని కథ ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ కాబట్టి దీనిని మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అది ఆయన శరీరంలో ఎప్పుడైతే అంబరీషుడు భక్తి శ్రద్ధలతో అక్కడ ఎదురు చెప్పక భగవంతుణ్ణి భజిస్తూ ఉండిపోయాడో, ఆయనలోకి ఆ శ్రీమన్నారాయణుడే వచ్చేసి ఆ శాపాలన్నిటినీ కూడా స్వీకరించి భక్తుణ్ణి రక్షించాడు. చూడండి ఎంత గొప్పగా ఉంటుంది భక్తుల పట్ల ఉన్న కరుణ, దయ అంటానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అలా స్వీకరించేశాడు ఆ శాపాలన్నిటినీ. అలా తపించిన దూర్వాస మహర్షి ఇంకా తపించబోతుంటే ఇంకా అక్కడతో ఉపేక్షించక కొంతవరకు సహనాన్ని వహించిన భగవంతుడు అలాగే నిశ్చేష్టుడైపోయాడు. సుదర్శనుడు ఆ విష్ణువు నుంచి వచ్చిన మరొక అవతారం సుదర్శనుడు. ఆ సుదర్శనుడు ఒక చక్ర ఆల్వార్లు అన్నమాట. ఆ చక్ర రూపంలో ఉన్న సుదర్శనుడు ఒక్కసారిగా అంబరీషుని పైకి దూసుకుని వచ్చాడనమాట. అలా దూసుకుని వస్తుంటే అంబరీషుడు ఆ శాపాన్ని ఇవ్వకుండా ఇంకా ఏం చెయ్యాలో తోచక ఆ సుదర్శుణ్ణి వేడుకున్నాడు. అయినా గాని సుదర్శనుడు తన వైపుకు రావడం గ్రహించి ప్రాణభయంతో ముందు కైలాసానికి పరుగులు తీశాడు. బ్రహ్మలోకానికి పరుగులు తీశాడు. బ్రహ్మ కూడా మేమేమీ చేయలేము అన్నప్పుడు
కైలాసానికి, విష్ణులోకానికి కూడా పరుగులు తీశాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ అంబరీషుణ్ణి రక్షించడానికి వారికి సాధ్యం కాలేదన్నమాట. అప్పుడు విష్ణువు చెప్తాడు, నువ్వు ఎవరికైతే ఇంతవరకు శాపాన్నిచ్చి ఎవరినైతే ఇన్ని శాపాలకు గురి చేశావో అతని పాదాలని ఆశ్రయించినప్పుడే నీకు ఈ శిక్ష తగ్గుతుంది, ప్రాణభయం ఉండదు, లేకపోతే నీ ప్రాణాలకి నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ దూర్వాస మహర్షి ఆ చక్రత్ ఆళ్వార్లు తరుముతుంటే అలా 3 లోకాలు తిరిగి అక్కడ కూడా పనవ్వక ఆ అంబరీషుని పాదాలపై వచ్చి వాలిపోతాడు. అంబరీష, నన్ను క్షమించు, నీవు మహాభక్తుడువు, నువ్వు ఎంత భక్తుడు అంటే ఆ త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేక నిన్ను ఆశ్రయించమన్నారంటే నువ్వంత గొప్ప భక్తుడివి అని ఎప్పుడైతే పాదాల మీద పడిపోతాడో అప్పుడు చక్రతాళ్ వారిని అంబరీషుడు ప్రార్థించినప్పుడు ఆ సుదర్శనుడు శాంతిస్తాడనమాట. అలా చూడండి మాస్టర్స్, ఎంత భక్తులకి భగవంతుడు ఎంత తన అపారమైన కరుణని అనుగ్రహిస్తాడు అనేది. ఎప్పుడైతే భక్తితో భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళకి, ఆయన పాదాలని ఆశ్రయించిన వారికి చూడండి ఎలాంటి వరాలను ఇచ్చాడు అంటే, మళ్ళీ ఎవరినైతే శపించాడో, ఎవరినైతే చిన్న చూపు చూశాడో ఆయన పాదాల దగ్గరికి చేర్చేశాడు అంత గొప్ప దూర్వాస మహర్షిని కూడా. ఎందుకంటే భగవంతుడి భక్తిలో అంత శక్తి ఉంది అని నిరూపించాడనమాట. ఎందుకంటే ఆయన పాదాలని ఆశ్రయించిన వాళ్ళ పాదాల దగ్గరికి చక్రవర్తులను సైతం తీసుకొచ్చి దాసోహం చేయగలిగిన శక్తి భగవంతుడికి ఉంది అని ఎన్నో కథలు, ఎన్నో ఉదాహరణలు మనకి చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకరోజు తమిళనాడులో కూడా ఆ దేవాలయంలో ఒక గొప్ప భక్తుడు అమ్మవారిని ఉపాసిస్తూ ఉండిపోయాడు. ఆ రోజు తిథి ఏమిటి, వారం ఏమిటి కూడా తెలియక ఆ భక్తుడు ఆ అమ్మవారిని ఉపాసిస్తూ ఉండిపోతే మిగిలిన వారందరూ రాజుకి నమస్కారం చేస్తుంటే లేచి ఈ భక్తుడు నమస్కరించలేదని కోపంతో ఆ రాజు ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆ ధ్యానంలో ఉన్న భక్తుడిని లేపి ఈ రోజు ఏమిటి తిథి అని అడిగాడు. అప్పటి వరకు అమ్మను భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా ఉపాసిస్తున్న ఆ భక్తుడు ఆ అమ్మవారి ముఖం చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటే ఈ రోజు పౌర్ణమి అన్నాడు. కానీ ఆ రోజు అమావాస్య తిథి. అవునా అని ఎంతో కోపంతో ఆ రాజు, అయితే ఈ రోజు సాయంకాలం నేను ఈ గుడికి వస్తాను, నువ్వు అమ్మవారిని నాకు చూపిస్తావా, అదే పౌర్ణమి చంద్రుణ్ణి నాకు చూపిస్తావా అని అడిగినప్పుడు నాకేమీ తెలీదు, అమ్మవారి నా నోట ఈ ఈ పలికిస్తుంది అనే దృఢమైన విశ్వాసంతో సరే చూపిస్తానన్నాడు ఆయన. అలాగే సాయంకాలం వచ్చాడు. ఈ వింత ఏమిటో చూద్దామని గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ వచ్చారు. ఆ మహాభక్తుడు ఒక ఉయ్యాల కట్టుకుని కింద పెద్ద మంటను ఏర్పాటు చేసుకుని, అమ్మ నీదే భారం, ఏం చేస్తావు అంటూ ఎన్నో అభిరామి అంత్యాది అనే పేరుతో ఎన్నో కీర్తనలు చేయడం మొదలు పెట్టాడు. అలా 100 కీర్తనలు చేసే లోపే 70 కీర్తనలు చేసేసరికి ఆ రాజుగారు వచ్చేసరికి అమ్మవారు నీ ఈ భక్తుడి విశ్వాసాన్ని నిలబెట్టాలి అనే గొప్ప సంకల్పంతో ఆ అమ్మవారి చెవి యొక్క తాటంకం తీసి ఆకాశం వైపుకు విసిరింది. అక్కడ పౌర్ణమి చంద్రుడు వెలసి మొత్తం తన ఎంతో వెన్నెల కురిపించసాగాడు. మొత్తం గ్రామ ప్రజలు రాజు కూడా ఆశ్చర్యానికి గురయ్యి ఆ భక్తుని పాదాలకి నమస్కరించాడనమాట. అంతటి చక్రవర్తి కూడా భక్తుల పాదాల దగ్గరికి చేర్చేసింది భక్తి. చూడండి, ఇలా ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉదాహరణలు. అలా అంబరీషుని పాదాలకు దూర్వాస మహర్షి పలుపరు విధాలుగా పొగుడుతూ అంబరీషుణ్ణి ఆయనకి పాదాక్రాంతమయ్యాడు. చూడండి మాస్టర్స్, ఎంత చక్కగా ఉంది ఈ కథలోని సారాంశము. భక్తి అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా మనం ఈ ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి, ఏకాదశి వ్రతము, ఏకాదశి 11 ఏమిటి, ఈ 11 మనం ఇంతకు ముందు చెప్పేసుకున్నాం.
ఈ ఏకాదశి వ్రత విశిష్టత గురించి. మనలో ఉన్న ఈ ఏకాదశ సూత్రాలని ఏ విధంగా పట్టుకోవాలి? 5 పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం 11. ఈ ఏకాదశాన్ని కూడా ఏకత్వము చేసేసి ఎప్పుడైతే మనతో మనము మన ఆత్మతో అనుసంధానం అయిపోయినప్పుడు అసలైన ఉపవాసము, ఏకాదశి ఉపవాసము. అది ఎప్పుడవుతాము? అంతర్ముఖమైనప్పుడు, ధ్యానమగ్నులమైనప్పుడు మనం ఏకాదశి వ్రతం ఆచరించినట్టే. ఎందుకంటే పరమాత్మ అంటే ఆ ఆత్మ. మన ఆత్మ పరమాత్మ కోసం వెంపరలాడుతూ చేసేదే అసలైన పూజ, వ్రతము, నోము, ధ్యానము కూడా. ఈ ధ్యానంలో అంతర్ముఖమయ్యి ఈ మన ఏకాదశములు, ఈ పంచేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, మనస్సును కలిపి చక్కగా ఎప్పుడైతే మన అంతర్ముఖమయ్యి మనలో ఆత్మ దర్శనాన్ని గావించుకుంటామో అదే ఏకాదశి వ్రతములోని పరమార్థము, అంతరార్థము. అదే ఉపవాసం యొక్క రహస్యము. ఉపవాసము సమీపముగా ఉండడము. దేనికి సమీపముగా ఉండటము? ఆత్మ ఆ ఈ ఆత్మ దర్శనము అంటే చక్కగా ఈ ఆత్మతో తాదాప్యమైపోవడము ఏకాదశి యొక్క విశిష్టత. చక్కగా చూడండి ఎంత అర్థం ఉంది ఇందులో, ఎంత పరమార్థం ఉంది. మనం ఈ విధంగా చేస్తున్నామా? ఎప్పుడైతే ఉపవాసము చేస్తామో మనం శరీరంలోనికి ఈ ఆహారం రూపంలో మనం 2 పూటల 3 పూటల డైలీ తినే ఆహారము ఎప్పుడైతే తగ్గించేసి చక్కగా చూడండి, ఏకాదశి తిథి మనకి పౌర్ణమికి అమావాస్యకి మధ్యలో 11వ రోజున వస్తుంది. ఈ 11వ రోజును వచ్చేసరికి మన శరీరంలో ఉన్న డైజెషన్ సిస్టము నెమ్మదిస్తుంది, తగ్గుతుంది. ఈ శీతాకాలము కార్తీక మాసంలో ఇంకా మనం డైజెషన్ ప్రక్రియ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసిస్తాము మన శరీరంలో అణువులు, కణములు కూడా చక్కగా మళ్ళీ ఎప్పుడైతే ఈ డైజెషన్ సిస్టానికి శాంతపరుస్తామో, తక్కువ పని చెప్తామో, ఈ అణువులు, కణములు కూడా కొత్త ప్రక్రియను సంతరించుకుంటాయి, మరింత ఉత్సాహంగా తయారవుతాయి. ఇది ఆరోగ్యానికి పరమరహస్యం. లంకణం పరమౌషధం అన్నట్టుగా ఆరోగ్యానికి పరమౌషధం ఏకాదశి ఉపవాసము. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము భగవంతునిపై లగ్నము చేసి శరీరానికి ఆహారాన్ని అందించకుండా ఎప్పుడైతే మనం ఉదాహరణకి మనం ధ్యానం చేస్తామో చూడండి, తక్కువ ఆహారాన్ని తీసుకుని ధ్యానం చేసినప్పుడు చక్కగా మనం ధ్యానం కుదిరి ఎంతో ఆనందానికి ఆత్మదర్శనం అదే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము తొందరగా. అలా తొందరగా ఆత్మ సాక్షాత్కారాన్ని అందించేదే ఈ ఏకాదశి, ద్వాదశి, ఈ కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి విశిష్టత ఎంత గొప్ప లక్ష్యానికి, ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తుంది, మనం ఎంత గొప్ప లక్ష్యానికి చేరుకునే అర్థాన్ని మనకి సూచిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో బ్లడ్ సెల్స్, మన రక్త కణాలు, మనలో ఉన్న అణువులు, కణాలు చూడండి కొన్ని చనిపోతూ ఉంటాయి, కొన్ని గంటకి కూడా మనకి తెలియదు. ఎన్నో అణువులు, కణములు చనిపోతూ మళ్ళీ తిరిగి పునరుద్ధానం అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ఎప్పుడైతే ఈ ఉపవాసాన్ని మనం ఆహారాన్ని తగ్గించి స్వీకరించకుండా ఉంటామో చక్కగా ఇవన్నీ కూడా కొత్త ఉత్తేజాన్ని, కొత్త అణువులు పుట్టి పాత కణాలు నశించి కొత్త కణాలు పుట్టి కొత్త ఆనందాన్ని, అక్కడ ఆరోగ్యాన్ని అందిస్తుంది శరీరము మనకి. సైంటిఫిక్ గాను ఇది మనకి ఎంతో మంచిది, ఆధ్యాత్మికంగాను కూడా మనం ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఎంతో గొప్పది ఈ ఏకాదశి, ద్వాదశి వ్రతము. ఎంత చక్కగా ఉంది అంటే ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను కూడా 2 విధాలుగా మనకు
ఉపయుక్తమవుతున్నది. చూడండి, ఏకాదశి రోజున పూర్ణంగా ఉపవాసం చేసి మరునాడు చక్కగా ద్వాదశి గడియలు దాటకుండా పారణము చేయుట. అంటే పారణం చేయుట, భోజనము చేయుట. ఆ భోజనం కూడా ఎలా చేయాలి అంటే మనం రోజులాగా కాకుండా కొంత దానాధర్మములు చేసి, చూడండి, ద్వాదశి రోజున ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు ద్వాదశి రోజున ఖచ్చితంగా చూడండి, ఏ పూజ చేసినా, ఏం చేసినా కూడా పరోపకారార్థమిదం శరీరం. మనతో పాటు ఇంకొక నలుగురు, ఇంకొక ఇద్దరు, కనీసం ఒక్కరైనా భోజనం చేయాలి తృప్తిగా అనే ఉద్దేశంతో స్వయంపాక దానం చేయడం, లేకపోతే పెద్దలకు భోజనం పెట్టుకోవడం, లేకపోతే ఏకాదశి చేశామని మనకు తెలుసున్న వాళ్ళకి భోజనాలు పెట్టడం. కొందరైతే వ్ర వ్రతాలు చేసి సత్యనారాయణ వ్రతం చేసి ద్వాదశి రోజున భోజనాలు పెట్టడం. అలాగే ఎక్కువ కార్తీక మాసంలో వనభోజనాలు మన ద్వాదశి తిథి రోజున చక్కగా పెడతారు. ఎందుకంటే ద్వాదశి రోజున చేసిన ఏ చిన్న దానమైన, ధర్మమైన ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ద్వాదశ పారణ రోజున భోజనాలు పెడితే ఎంతో పుణ్య ఫలము అని ద్వాదశి రోజున ఆ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు. ఆ ఉసిరి అంటేనే ఎన్నో ఔషధ గుణాలతో వచ్చిన ఆ ఉసిరితో అక్కడ ఆ వనంలో ఆ గాలిని స్వీకరించడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా వనభోజనాలను ఎందుకు పెడతారు ద్వాదశి రోజుని అంటే, పుణ్యము పురుషార్థము, మనకు ఆరోగ్యము ఉంటుంది, అలాగే పుణ్యానికి పుణ్యం కూడా లభిస్తుంది, సూక్ష్మంలో మోక్షం లభిస్తుంది. ఆ రోజు కనీసం ఎంత చేయలేని వాళ్ళైనా ఒక బ్రాహ్మణులకైనా స్వయంపాక దానం చేసి తర్వాత మనం భోజనం చేయడం వల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది. ఇలా అనేక రకములైన దానములు, ధర్మములు మన కోసం, మనం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. అసలు ధర్మంలోని విశిష్టత, పురాణాలలోని పరమార్థము, అంతరార్థము లోతుగా గ్రహించినట్టయితే పూజ, విశ్వాసము. పూజ అంటేనే విశ్వాసము. కన్నిచ్చిన భగవంతుడికి దీపం పెడతాము. ఈ స్పర్శ జ్ఞానాన్ని అందించిన భగవంతుడికి గంధాన్ని ఇస్తాము. అలాగే మనకి రూపరస గంధాలను చక్కగా అందించిన భగవంతుడికి కృతజ్ఞతగా చేసేదే పూజ. అంతేనే కానీ మనం ఏవో పూజలకు ఏయో పేర్లతో ఎంతో కొండంత దేవుడికి కొండంత పెట్టలేము. ఎందుకు పెడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము అర్థం చేసుకొని అవగాహనతో ఈ పూజ పరమార్థం ఏంటి, అంతరార్థం ఏమిటి, ఎందుకు చేయాలి, ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి, ద్వాదశి వ్రతంకి ఏం చేయాలి, పారణ ఎందుకు చేయాలి, ఇవన్నీ చక్కగా తెలుసుకున్నారు కదా మాస్టర్స్. ఈ తెలుసుకున్న దాన్ని చక్కగా మనం ఆచరించి మనతో పాటు అందరికీ కూడా ఈ విషయాలను తెలియచేస్తూ, తెలియని వారికి ఇలాంటి మంచి విషయాలు అన్ని తెలియడం వల్ల వారు ఏ విధంగా తెలుసుకోవాలి అనేది వారు తెలుసుకుంటారు. గుడుల దగ్గరికి వెళ్ళిపోయి తండోపతండాలుగా తొక్కేసలాటలు, ఎదుటి మనిషిలో భగవంతుణ్ణి చూడనప్పుడు, ఎదుటి మనిషిని గౌరవించినప్పుడు ఇంకా మనల్ని మనం ఫస్ట్ సెల్ఫ్ లవ్, మనలో ఉన్న భగవంతుణ్ణి, మన అంతరాత్మని గుర్తించుకొని మన అంతరాత్మతో మనం తాదాప్యము చెంది అందరిలో అలాంటప్పుడే కదా మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకొని మనలో ఉన్న ఆ భగవంతుడితో అనుసంధానమయ్యి మనం నడిచే దైవాలుగా అయినప్పుడే అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూడగలుగుతాము, అంతటా ఉన్న భగవంతుణ్ణి వీక్షించగలుగుతాము. అప్పుడు మనకి సహజంగానే ఒక్కొక్కటి మార్పులు ఎలా వస్తాయి అంటే వాటంతట అవే వస్తాయి. భక్తిలో అలాంటి శక్తి ఉంది. ఎందుకంటే హరియను రెండక్షరములు హరించును పాతకంబులంబుజనాభా, హరి నీ నామ మహత్యము హరి పొగడంగ వసమే, హరి శ్రీకృష్ణ అన్నారు. అలా భాగవత పద్యాలు లేకపోతే ఇవన్నీ కూడా చెప్పి వాటి అంతరార్థము, వాటి పరమార్థము హరింపచేయుని వాడు ఎలాంటి కృత్యములనైనా పాపములంటే వేరేగా ఏమీ ఉండవు మాస్టర్స్, మనలోనే ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంటూ మనలోనే ఉన్న ఈ
ఈ కోపతాపాలు, అరిషడ్ వర్గాలు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ విధంగా జీవించాలి? హరి అంటే హరింపచేసేవాడు. ఏ విధంగా హరింపచేస్తాడు? ఎలాంటి కర్మలను, దుష్కర్మలను హరిస్తాడు? ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఈ పూజలలోని పరమార్థాన్ని, ఈ మాసాలలోని ఈ కార్తీక మాసం ఎందుకు విశిష్టమైనది? ఎలాంటిది? ఈ పూజ అంటే ఏమిటి? ఏకాదశి అంటే ఏంటి? ద్వాదశి అంటే ఏమిటి? చక్కగా ఇప్పటి వరకు తెలుసుకున్నారు. అందుకే అంతటా ఉన్న భగవంతుణ్ణి స్మరిస్తూ ఎప్పుడు మనలో ఉన్న భగవంతుణ్ణి దర్శించి, అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఆనందంగా జీవించడమే జీవితం యొక్క ముఖ్య పరమార్థము. ఈ ఆనందకరమైన జీవితం కోసమే ఇవన్నీ. ఇలా జీవించాలి అంటే ఏది మనం అలవాటు చేసుకోవాలి? ఇప్పటి వరకు మీరు ఎన్నో విశేషాలు, ఏకాదశి, ద్వాదశి, ఈ విశేషాలే కాకుండా పూజ, భక్తి అన్నిటిలో ఉన్న మాసము, దీపము, స్నానము, జపము, తపము, యంత్రము, తంత్రము, మంత్రము అన్నిటి గురించి కూడా తెలుసుకున్నారు. నాకు అందించినంత వరకు, మాస్టర్స్ అందించినంత వరకు నేను చెప్పగలిగాను. శుభం భూయాత్. చక్కగా మన కోసం మనం కాదు, ఎప్పుడూ కూడా పరోపకారం కోసం ఏది చేసినా ఆకాశ దీపం వెలిగిస్తారు. పతంగాలు, కీటకాలు కూడా అవి ఆ వెలుగును చూసి ముక్తిని పొందాలనే ఉద్దేశంతో పితృదేవతలు చక్కగా ఆ కాంతి ఆ లోకాలకు వెళ్ళడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కార్తీక మాసంలో ప్రతీదీ విశేషమే. అలా ఆ విశేషాలన్నిటితో పాటు ఈ ఏకాదశి, ద్వాదశి కూడా అత్యద్భుతమైనవి. ఇవన్నీ ఎందుకు చేయాలో చక్కగా ఇది వీక్షించండి. వీక్షించే వాళ్ళందరూ గ్రహించండి. మీరు గ్రహించి 10 మందికి ఇలాంటి విషయాలను తెలియచేయండి. తెలియక ఏవేవో చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేక చేస్తున్నారు. అవగాహనతో చేస్తే వారికి ఉపయోగపడటంతో పాటు మన చుట్టూ ఉన్న వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అసలు ఆ ఈ సనాతన ఈ ఆ ధర్మంలో ఉన్న పరమార్థము, అంతరార్థం కూడా ఇదే. ఎందుకంటే ఆ అంతరార్థం కూడా ఇదే. ఎందుకంటే మన కోసం మనం కాదు, 10 మందికి ఉపయోగపడాలి. అదే అసలైన భక్తి, అదే అసలైన జ్ఞానము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వులు సుఖంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, సర్వులు భద్రంగా ఉండాలి. సర్వే సంతు నిరామయః, అందరూ నిర్మలంగా ఉండాలి. మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్, ఎవ్వరూ కూడా ఎలాంటి దుఃఖాలను అనుభవించకూడదు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఎందుకండి ఎన్నో చేసేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సత్సంకల్పాలతో, ఇలాంటి గుణాలతో, ఇలాంటి కోరికలతో ఎప్పుడైతే ఉంటామో మన సంకల్పము, మన కోరిక విశ్వానికి చేరుతుంది. అది పదింతలై మనకి చేరుతుంది. ఇదే పూజలోని పరమార్థము. ఏకాదశి, ద్వాదశిలోని అంతరార్థము కూడా. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతిః. అసతు మా సద్గమయ, తమసు మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, విశ్వస్య కళ్యాణమస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ధనలక్ష్మి గారికి, సుమా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాస్టర్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.